2029లో అధికారాన్ని గుంజుకుంటాం, బీసీలం ఖచ్చితంగా రైట్ టు ఎడ్యుకేషన్ అందరికి అమలు చేస్తాం, అందరి పేద వర్గాల పిల్లలకు అమలు చేస్తాం. మీకు ఇంకో విషయం తెలుసా తల్లిదండ్రులారా, ఇంకొక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏంటంటే సెలెక్టెడ్ స్కూల్స్ అని కొన్ని ఉన్నాయి, అందులో ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫ్రీ సీట్లు ఇవ్వాల విషయం మీకు తెలుసా? ప్రైవేట్ స్కూళ్ళల్లోనే ఇవ్వాలి మీకు తెలుసా? అందులో మీ పిల్లలు చదివితే కేంద్ర ప్రభుత్వం పైసలు కడుతుంది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ లో 25% సీట్లు ఫ్రీగా పేదవాళ్లకు, నారాయణలో 100 మంది క్లాస్ రూమ్ లో ఉంటే 25% మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి. ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల పుణ్యానికి ఏం కాదు, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% కలిపి ఈ పిల్లల ఫీజులు వాళ్ళకి పే చేస్తుంది. ఈ చట్టం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి 60% నిధులను వాడకుండా వాపసు వెళ్ళిపోతా ఉన్నాయి మన సొమ్ము, మన బిడ్డలకు సంబంధించినటువంటి సొమ్ము.